ఒంగోలు ఎంపీ అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆత్మీయ సమ్మేళనం ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరూ కూడా పరిచయం చేసుకునే దానికోసం ఇక్కడ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చంద్రగిరిలో ఎమ్మెల్యేగా ఉంటాం. మన ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ మరి అక్కడ మరి ఈసారి ఎలక్షన్స్ లో వాళ్ళ అబ్బాయిని పెట్టి విజయవాడలో సీఎం ఆఫీస్ లో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సీఎం దగ్గర ఉండి చూసుకున్న పరిస్థితుల్లో మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు సూచించిన తర్వాత మరి ఒంగోలు అభ్యర్థిగా ఒంగోలు రావడం జరిగిందని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తప్పకుండా ఎంపీ అభ్యర్థిగా గెలుస్తూ 1,00,000 పైన ఓటుతో గెలవడం జరుగుతుంది. సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఒంగోలు పార్లమెంట్ లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా ఈ సభగా తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా ఎవరికైనా పేదవాళ్ళు ఉంటే ఇబ్బంది పడి ఉన్నారంటే ఖచ్చితంగా నా వంతు నేను సహాయం చేసేదానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాడు. మరి ఆయన కూడా నాలాయన వదులుతాడు అట్లా అని చెప్పి ఎలక్షన్ లో కాదు విడిగా. కాబట్టి మీరందరూ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి, హాస్పిటల్లో చూపించుకునే వాళ్ళకి మనం ఎంతో సేవ చేస్తే నిజంగా ఆ రోజు సంతృప్తి ఉంటుంది. మన డబ్బులు కాదు ముఖ్యం. నేను పోయేటప్పుడు నాతో ఏం రాదు, నాకు వెనకెత్తి 6 అడుగుల భూములు పాతేసి తట్టు ఏముండదు. ఖచ్చితంగా మనం ఏం చేసామనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మనం ఉన్నా లేకపోయినా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలను కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధం.